మనందరం చూస్తూనే ఉన్నాము. ఫైనల్‌గా పంజాగుట్ట పోలీసులు నాన్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ట్రావెలర్ రికార్డ్ సర్క్యులర్ ఎల్‌ఓసి ఇష్యూ చేశారు. సో, యాస్ ఎన్ ఇంటర్నేషనల్ లాయర్ ఐ కెన్ అడ్వైస్ ద నాన్ మీరు ఇండియాకి రాకుండా ఉంటే మంచిది కొన్ని రోజుల ప్రకారము. అండ్ మీరిప్పుడు ఒక ఎల్‌ఓసి క్యాన్సిలేషన్‌ని కూడా మీరు ఇండియన్ లాయర్‌ని అప్రోచ్ అయ్యి మీరు ఎల్‌ఓసి క్యాన్సిలేషన్‌కి ఎయిదర్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్‌ని అప్రోచ్ చేయొచ్చు. ఒకవేళ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఉన్నట్టయితే మీరు కన్సర్న్ కోర్ట్‌కి కూడా పర్మిషన్ తీసుకొని అంటే విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎల్‌ఓసి ఇష్యూ చేయడం గానీ ప్లస్ ఆర్ ఎఫ్ఐఆర్‌ని క్వాష్ చేయడం గానీ మీరు చేసుకోవచ్చు. సో, ఒకవేళ కాప్స్‌కున్న ఇక్కడ డిస్కషన్ వచ్చేసి ఏంటంటే కాప్స్‌కు అంటే తెలంగాణ పోలీస్ వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే నెక్స్ట్ ఆఫ్టర్ ఎల్ఓసి రెడ్ కార్నర్ నోటీస్ ప్లస్ ఇన్ ఇంటర్పోల్ నోటీస్ రెడ్ నోటీస్ కూడా ఇష్యూ చేయొచ్చు. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తే మీరు ఏదైనా విదేశాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న ఒక ట్రాన్సిట్ అంటే వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ వెళ్ళడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. సో, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కి మీరు ఎవరైనా ఇండియా దాటితే మాత్రము ఇలా ఇండియాలో భావాలను ఒకవేళ కల్చర్ సిస్టమ్ ని మీరు కించపరుచుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కొని తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంటర్నేషనల్ లీగల్ అప్డేట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంటర్నేషనల్ లాయర్ డాక్టర్ కర్ణం రాజేష్ కుమార్. థ్యాంక్ యూ.